50 ಲಕ್ಷ ವೆಚ್ಚದ ಸಮುದಾಯ ಭವನ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಶಾಸಕ ಎಸ್.ಎನ್. ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಭರವಸೆ. ಚೇಳೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಸುಮಾರು 350ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಮನೆಗಳಿದ್ದು ಅನೇಕ ಕುಟುಂಬಗಳಿಗೆ ಸ್ವಂತ ನಿವೇಶನಗಳಿಲ್ಲ. ಸಾರ್ವಜನಿಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿಗೆ ಅನುಕೂಲವಾಗುವಂತೆ ಒಂದು ಸುಸಜ್ಜಿತ ಸಮುದಾಯ ಭವನ ಹಾಗೂ ಅಂಬೇಡ್ಕರ್ ಪ್ರತಿಮೆ ಅಗತ್ಯವಿದೆ ಎಂದು ಕರ್ನಾಟಕ ದಲಿತ ಪರ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ ಜಿಲ್ಲಾ ಸಂಚಾಲಕರು ಕಡ್ಡೀಲು ವೆಂಕಟರಮಣಪ್ಪರವರು ಶಾಸಕರಲ್ಲಿ ಮನವಿ ಮಾಡಿದರು. ಪಟ್ಟಣದ ಅಂಬೇಡ್ಕರ್ ಕಾಲೋನಿಯಲ್ಲಿ ಶುಕ್ರವಾರ ಸಂಜೆ ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದ್ದ ಶ್ರೀರಾಮನವಮಿ ಪ್ರಯುಕ್ತ ಕರಗ ಮಹೋತ್ಸವವನ್ನು ಶಾಸಕ ಎಸ್.ಎನ್. ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಸೇರಿದಂತೆ ಗಣ್ಯರು ಉದ್ಘಾಟಿಸಿ ಮಾತನಾಡಿದರು. ಹಿಂದೆ ಕೊರೋನಾ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮತ್ತು ಕುಡಿಯುವ ನೀರಿನ ಸಮಸ್ಯೆ ಎದುರಾದಾಗ ಶಾಸಕರು 8.5 ಲಕ್ಷ ಅನುದಾನ ನೀಡಿ ಬೋರ್ವೆಲ್ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿಸಿದ್ದನ್ನು ಕೃತಜ್ಞತೆಯಿಂದ ಸ್ಮರಿಸಿದರು. ಗ್ರಾಮಸ್ಥರ ಬೇಡಿಕೆಗಳಿಗೆ ಸಕಾರಾತ್ಮಕವಾಗಿ ಸ್ಪಂದಿಸಿದ ಶಾಸಕ ಎಸ್.ಎನ್. ಸುಬ್ಬಾರೆಡ್ಡಿರವರು ಮುಂದಿನ 3 ತಿಂಗಳ ಒಳಗಾಗಿ 50 ಲಕ್ಷ ವೆಚ್ಚದಲ್ಲಿ ಸಮುದಾಯ ಭವನ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಅನುದಾನ ಮಂಜೂರು ಮಾಡಲಾಗುವುದು. ನಿವೇಶನ ರಹಿತರಿಗೆ ಸೈಟುಗಳನ್ನು ಹಂಚಿಕೆ ಮಾಡಲು ಅರ್ಹರ ಪಟ್ಟಿಯನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಲು ಈಗಾಗಲೇ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಸೂಚನೆ ನೀಡಲಾಗಿದೆ. ಕಾಲೋನಿಯಲ್ಲಿ ಸಿಸಿ ರಸ್ತೆ ಹಾಗೂ ಚರಂಡಿ ಕಾಮಗಾರಿಗಳನ್ನು ಆದ್ಯತೆಯ ಮೇಲೆ ಪೂರ್ಣಗೊಳಿಸಲಾಗುವುದು ಎಂದು ಭರವಸೆ ನೀಡಿದರು. ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಶಾಸಕರಿಗೆ ಹೂವಿನ ಹಾರ ಹಾಕಿ ಮೈಸೂರು ಪೇಟ ತೊಡಿಸಿ ಸನ್ಮಾನಿಸಿ ಗೌರವ ಸಲ್ಲಿಸಲಾಯಿತು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ವೃತ್ತ ನಿರೀಕ್ಷಕ ಶ್ರೀನಿವಾಸ್ ಎಂ, ಮುಖಂಡರು, ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳ ಅನುಷ್ಠಾನ ಸಮಿತಿಯ ಅಧ್ಯಕ್ಷರು ಪಿ.ಆರ್. ಚಲಂ, ಪಿ.ವಿ. ರಾಮಾಂಜನೇಯ ರೆಡ್ಡಿ, ಜೆ.ಎನ್. ಜಾಲಾರಿ ಹಾಲಿನ ಡೈರಿ ಅಧ್ಯಕ್ಷರು, ಸುರೇಂದ್ರ, ಸಾವ್ಕಾರ್ ಶ್ರೀನಿವಾಸ್ ರೆಡ್ಡಿ, ಸಹದೇವ್ ರೆಡ್ಡಿ, ಪಿ. ಗಂಗಾಧರ, ಚಂದ್ರ, ಎಚ್.ವಿ. ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ಕೆಪಿಸಿಸಿ ಮುಖಂಡರಾದ ಪ್ರೇಮ್ ಕುಮಾರ್, ಕಿರಣ್, ಶ್ರೀನಾಥ್, ಅಲ್ಪಸಂಖ್ಯಾತ ಮುಖಂಡರಾದ ಅಜರುದ್ದೀನ್, ಮಂಜುನಾಥ್ ಪಿ ಸೇರಿದಂತೆ ಅನೇಕ ಗಣ್ಯರು ಹಾಗೂ ನೂರಾರು ಗ್ರಾಮಸ್ಥರು ಹಾಗೂ ಪೊಲೀಸ್ ಸಿಬ್ಬಂದಿಗಳು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. మళ్ళా ఇమీడియట్ గా నీళ్ళు అవమైందని చెప్పంటే అప్పటికప్పుడు బోర్ వేపించేసి ఇతవా ఒక బోర్ కూడా తొలిచ్చి ఇతవా తాగే నీళ్ళు ఇక్కడ మళ్ళా సిమెంట్ రోడ్ అయింది. ఇంకా కొన్ని సిలిండర్లు ఇక్కడ డ్రైన్లు మేజర్ గా మాకేమంటే ఈ పొద్దు ఒక భవనం లేదు. అంబేద్కర్ భవన్ కానీ సముదాయ భవన్ కానీ ఒక బరువు లేదా, జాగా కొరత ఉంది. ఆ భజన మందిరము ఖాళీగా ఉంది, దాని వెనకాల ఒక సైట్ ఉంది. దయచేసి మా ఎజెండా ఏమంటే ఆ బిల్డింగ్ ఒకటి కావాలా. ఆ బిల్డింగ్ అందరూ చాలా కాలం నుంచి అడుగుతా ఉన్నారు. ఆ బిల్డింగ్ వేసేకి జాగా లేదని చెప్పేసి అది ఒకటి మీరు ఆ జాగా ఒకటి చేయాల. మళ్ళీ ఈ తవ సుమారు అంటే ఒక 350 ఇండ్లు ఉన్నాయన. 350 ఇండ్లలో జాగా లేవు. ఊరికే వాళ్ళకి చాలా కష్టపరుస్తూ ఉన్నారు. ఈడ మీరు ఏడన్నా లేవుట్ ఏదైనా తీసి మాకు ఎవరికైనా ఈ బాగా సపరేట్గా వాళ్ళకి సైట్లు ఇచ్చేది 2వ ఎజెండా. నీకు చాలా ఇట్లా అంబేద్కర్ ట్యాచ్ లేదు. మీ ట్యాచ్ అందరూ పిల్లలంతా ఎమ్మెల్యే అంబేద్కర్ ట్యాచ్ అడగల, అంబేద్కర్ ట్యాచ్ అడగల అని చెప్పి అంటున్నారా. మా ప్రస్తుతానికి 3 చేయి, మాకు అన్ని డిమాండ్లు నువ్వు ఒకటేసారి కోరుకుంటావు అని చెప్పేసి నా మంది ఇచ్చేసాక రావద్దన్నా. ఎలాంటివా మా ఆడబిడ్డలు, మేము ఇక్కడ ఉండే మా తమ్ముళ్ళు అందరూ కూడా వాళ్ళ ఆశాభావం ఏమంటే ఇతవా సొంతాభావం ఏమిటికంటే ఈ పొద్దు ఏమన్నా కార్యక్రమం వేరే వస్తారు అనుకో, అతవ కూర్చొని అందరూ అతవ ఏమన్నా వచ్చి ఒక మీటింగ్ చేయొచ్చు, ఒక సన్నబన్న కార్యక్రమాలు చేయొచ్చు. ఒక పెన్నిళ్ళు ఏమన్నా పేదవాళ్ళకు సత్రాలకి ఈ వద్దు లక్షలు ఇచ్చేసి ఒక పెన్నులు చేసుకుంటే కయ్యల్లా. ఆ భవనాలు అంటే ఆ భవనాల్లో ఏమో కార్యక్రమాలు చేసుకొని మాకనేది ఒక ప్రత్యేకంగా ఒక భవనం కావాలని చెప్పేసింది ప్రత్యేకంగా మా కోరిక ఉండేది. ఈ పొద్దు పిలిపించిండే కాదు. అందుకేనన్నా దయచేసి ఈ కష్టాలన్నీ అర్థం చేసుకొని మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. ఈ పొద్దు మా కడ్డీలు వెంకటరమణప్ప రానే రాళ్ళన్నా ఈ పొద్దు మా ఊర్లో కలగముంది అని చెప్పా. నిన్నంతా వచ్చంటే మన్నంతా వచ్చంటే రేపంతా రాళ్ళప్పటి లేదు, నా రానే రాళ్ళనే మీ ఒక ప్రీతికి దానికోసం నేను బెంగళూరుకి ఇప్పుడు ఇటుకొస్తే అలాంటి దేవుని దర్శనం చేసిపోతామంటాం. మీకు అందరికీ మరోసారి ఆ శ్రీరాముడు మంచి చేయాలంటే కోరుకుంటూ తిరిగి ಯಾವುದೇ ವಿಚಾರಮನ್ನಿ ಊರು ವಿಚಾರಮನ್ನಿ ಯಾವುದన్నా ఉన్ని ఖండితంగా మీ జతలో ఉంటా. ఇప్పుడు ಯಾವುದన్నా ఉండుకోవచ్చు గవర్నమెంట్కి. ఇప్పుడు సుమారు నాకు కూడా ఆశే ప్రతి ఒక్కరికి సైట్ ఇవ్వాల అంట. అండ్ ఎంతో మందికి సైట్ లేదు, నాకే తెలుసు. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పంచాయతీలు లేవు. ఇప్పుడు ఫాస్ట్ గా చేస్తాం అనుకోండి, మేలంటే వేరే టైంలో అయితే కొంచెం కష్టం అప్సేల్స్ కి కన్నా. ఇప్పుడు ఈజీగా ఉంది. నేనేం చెప్తాను మీరు యావదన్నా ఒక విచారం ఉంటే స్ట్రైట్ గా నా దగ్గరికి రండి. యావదన్నా విచారం ఉంటే ఖండితంగా నా ఇంటి అట్లా సాయం నేను చేసేకి రెడీగా ఉంటాను.
ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు సైట్లు మీరు ఒక అప్లికేషన్ ఇచ్చింది వస్తుంది, పంచాయతీలో ఇచ్చేసి నివేశన అయితే పట్టీ కావాల్సింది వస్తుంది. ఆ పట్టీలో మీ పేరుంటే మాత్రం మేము ఇవ్వచ్చు, ఆ పట్టీలో మీ పేరు లేదంటే మేము ఇచ్చేకొచ్చేలేదు. మీరు సడన్ గా వచ్చి నాకు సైట్ అంటే మేము ఇచ్చేకొచ్చేలేదు. అది బాగా అర్థం చేసుకోండి. దానికి మీకు చెప్పేది ఇంతే, మీరు ఆ పంచాయతీలో నివేశన రైతు పట్ల మీ పట్టీ మీ పేరు చేర్పించండి, రిమైనింగ్ నాకు ఇవ్వండి, సైట్ ఇచ్చేది నా పని. తిరిగి దరఖాస్తులో జమీన్లు వేసుకుంటే ఫైనల్ గా 50-53 మీటింగ్ తీసుకుంటా ఉన్నాము. దయచేసి మీరంతా ఇప్పుడు ఏమైనా అట్లుంటే నా చేతికి ఇప్పుడే బుధవారం ఇంటి దగ్గర మీరు అర్జీ తెచ్చేస్తే నేను ఇమ్మీడియట్గా చేసే అనుకూలమైంది. ఇది మీకు తెలుసు, మా గవర్నమెంట్ మా సిద్ధరామయ్య చేస్తుంటే పనులు ఎవరు చేసేకైనా ఇన్నాళ్ళు. ఇప్పుడు 10 కేజీలు బియ్యం ఇస్తాను, 5 కేజీలు బియ్యం ఇచ్చి 5 కేజీలు ఇంటికి కావాల్సిన సామాన్లు నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తా ఉన్నాము. ఆడవాళ్ళకి 2000 ఉండొచ్చు, కరెంట్ ఫ్రీ ఉండొచ్చు, ప్రతి ఒక్కటి ఆడవాళ్ళకి బస్ ఫ్రీ ఉండొచ్చు. ఇదంతా మా గవర్నమెంట్ మా సిద్ధరామయ్య మేము చేసినది. ఇన్నాళ్ళు ఆడవాళ్ళు ఎవరు చేయకూడదు, ఎవరికి ఆ పేదవాళ్ళ ಬಗ್ಗೆ తప్పని కానీ ఆ పేదవాళ్ళ ಬಗ್ಗೆ కష్టం అర్థం చేసుకుంటే ఇది లేకుండా మా సిద్ధరామయ్య మా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఆ ఒక భావన ఉంది కాబట్టి మీకంతా సాయం చేస్తా ఉంది. ఇంకా చేస్తాము చెప్తూ ఈ పొద్దు ఈ కనక మహోత్సవంకి వచ్చిన దానికి నన్నుకి నా తగ్గలు డిమాండ్ పెట్టాడు. ఒకటి, ఆ సముదాయ భవనం చేసి వెళ్ళాలంట. ఖండితంగా ఇప్పుడే చెప్తాను, ఆ సముదాయ భవనం ఏదో సీసీ రోడ్డు డ్రైన్ అడిగినావు, ఇంకేం అడిగింది, సైట్ లో భవనం మాత్రం మీకు ఈ పొద్దు చెప్పేసిపోతాను. స్టాచ్యూ సమయ ఇప్పుడు పని చెయ్యి సమయ కడ్డీలో. ఇప్పుడు మీరు ఈ పద్ధతికి సైట్లు ఒకటి పెట్టుకోండి, సిమెంట్ రోడ్ లో సముదాయ భవనం 3 పెట్టుకోండి. ఊరికి అన్ని అడిగితే అవైలా మళ్ళీ ఊరికి మీరు ఉత్తర మాట్లాడదు. నా జవాబుదారి నేను ఇప్పుడు చెప్పతాను, 3 నెలల లోపల నేను గ్రాంట్ రెడీ చేసుకొచ్చి మీ ఊర్లోకే వచ్చి ఇట్లే నేనే సాయంకాలం వచ్చి ఆ సముదాయ భవన్కు మీ మినిమం అంటే ఎడ్యుకమ్ 50 లక్షల రూపాయల్లో మీకు సముదాయం ఇస్తే నాకు జవాబుదారి. యాకంటే మీరు చెప్తాను, ఇప్పుడు 40-50 సైట్ ఉందంట, 40-80 సైట్ ఉంటే దానికి ఎడ్యుకమ్ మేము ఒక 50 లక్షల రూపాయలు ఏదైనా ఒక సముదాయ భవన్ వేసుకొని వస్తాను, ఖండితంగా మీకు చేయిస్తాను అని చెప్తూ, తిరిగి వేరే ఏదైనా ఉంటే హాస్పిటల్ విచారం ఉండొచ్చు, ఇట్లాంటివి ఉంటే ఖండితంగా బుధవారం ఉంటారు రాండి, మీరు జట్లో ఉంటారని చెప్తూ మరోసారి ఆ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు తెలుపుతూ నా 2 మాటలు ముగిస్తున్నాను. జై హింద్, జై కర్ణాటక.